చికెన్ చేసే విధానం: పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు, చికెన్లో కారము, పసుపు, ఉప్పు, అల్లం ఎల్లిగడ్డ, కొద్దిగా పెరుగు వేసి హాఫ్ అన్ అవర్ కలిపి పెట్టుకొని తర్వాత పొయ్యి మీద కడాయి పెట్టి కడాయి వేడైనాక నూనె వేసుకోవాలి. కేజీ చికెన్ నూనె కాగాక ఉల్లిగడ్డలు వేసి కరివేపాకు, పచ్చిమిర్చి, పసుపు, ఎర్రగా ఉల్లిగడ్డలు ఎర్రగా అల్లం వెల్లిగడ్డ పేస్ట్, కొద్దిగా చికెన్లో వేసినాం, అలా ఇప్పుడు వేసినాం, కొద్దిగా పుదీనా. బాగుంటుంది ఇట్లా పోపు వేస్తే చికెన్. అన్నీ మగ్గాక చికెన్ వేసి కలుపుకొని మంచిగా సిమ్లో నూనె తేలే వరకు పెట్టుకుంటే తర్వాత అన్నీ వేసుకోవచ్చు. ఇప్పుడు 10 నిమిషాల తర్వాత ఇలా వాటర్ వేయండి. ఇప్పుడు కొబ్బరి అన్నీ వేసుకోవాలి. 2 స్పూన్లు కొబ్బరి, చిటికెడు గరం మసాలా వేసి కలుపుకొని ఇంకా పెట్టుకోవాలి. ఇది చికెన్లో ఓన్లీ రసమే, ఇంకా వాటర్ పోయలేదు. కొబ్బరి కొద్దిగా ఆయిల్ ఉంది. ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసుకొని కొత్తిమీర వేసుకొని ధనియాల పొడి వేసుకోవాలి. కొత్తిమీర, ధనియాల పొడి, కొత్తిమీర, ధనియాల పొడి వేసుకొని కలుపుకొని చికెన్ మీద వేస్తే బాగుంటుంది. ఇట్లా కలుపుకొని కొత్తిమీర అందులో మగ్గితే బాగుంటుంది. కొద్దిగా వాటర్ పోసుకోవాలి. నేను ఫస్ట్ నుంచి వాటర్ వేయలే, ఇప్పుడు పోస్తున్నా. రసం కావాలనుకుంటే పోసుకోవచ్చు, రసం వద్దంటే అదే సరిపోతుంది. మనము 10 నిమిషాలు అయితే చికెన్ కర్రీ రెడీ అవుతుంది. మూత పెట్టి హై ఫ్లేమ్లో 10 నిమిషాలు పెడితే, స్లోగా 5 మినిట్స్ పెడితే చికెన్ కర్రీ రెడీ అవుతుంది. 10 నిమిషాలు అయిందండి, ఉడికింది. ఎంతో టేస్టీ చికెన్ కర్రీ రెడీ.